హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో స్పెషలిస్ట్. ఇప్పుడు నవేడేస్ కామన్గా లేడీస్లో వచ్చే ప్రాబ్లం అనేది అంటే పర్టికులర్గా ఆఫ్టర్ 40 years బ్రెస్ట్ క్యాన్సర్. సో చాలామంది ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కడ వస్తుందో అనే భయంతో కూడా చాలామంది 40 years తర్వాత వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏదైనా వచ్చినా కూడా చిన్న పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ ఏదన్నా కొద్దిగా గట్టిగా అనిపించినా కూడా భయపడుతుంటారు. ఎందుకంటే నవేడేస్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది అండ్ చాలా మంది లేడీస్లో చనిపోయేది కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వలన అనేది ఈ మధ్యనే రీసెర్చ్లో తెలిసింది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అండ్ దాని క్యూర్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ద ఫస్ట్ రీజన్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ ఓవర్ యూజ్ చేయడం కానీ. అంటే ఇప్పుడు జనరల్గా లేడీస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, టైంకి రాకపోవడం కానీ లేదంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. అండ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా ఈ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఇవ్వడం, పెయిన్ ఉంటే అదర్వైజ్ హార్మోన్స్ ఎక్కువ ఇస్తుంటారు. సో హార్మోన్స్ వల్ల ఏంటంటే అఫ్కోర్స్ ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది ఆ టైమింగ్ తగ్గుతుంది. సరిగా రెగ్యులర్గా పీరియడ్స్ రాని వాళ్ళకి, అమోనూరియా అంటే గ్యాప్ ఎక్కువ ఉండి పీరియడ్స్ అసలు లేని వాళ్ళకి, ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి, ఇంకొంతమందిలో ఏంటంటే మంత్లీ 2 times పీరియడ్ వస్తుంది అంటే 15 daysకే రావడం. కొంతమందికి ఏంటంటే పీరియడ్ వచ్చి కంప్లీట్ తగ్గిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1-2 days అయిన తర్వాత స్పాటింగ్ స్టార్ట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. అండ్ కొంతమందిలో ఏంటంటే ఓవర్గా లుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ రావడం ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. సో వీటన్నిటికీ కామన్గా హార్మోన్స్ అనేది ఇస్తుంటారు. సో హార్మోన్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ చాలా డేంజర్. హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉందో, హార్మోన్ల డిఫిషియన్సీ ఉన్నప్పుడు టైమింగ్ అది కూడా అంతవరకే కొన్ని రోజుల వరకు ఆ హార్మోన్స్ని మెయింటైన్ చేయడం వరకు వాడాలి. తర్వాత డైట్ ద్వారా కానీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కానీ ఇట్లాంటివి కొన్ని ఏవైతే హార్మోన్స్ మెయింటైన్ చేస్తాయో దానివల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి తప్ప హార్మోన్స్ టాబ్లెట్స్ అనేది 90% వాడకూడదు. సో జనరల్గా ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఏంటంటే ఎక్కువ మటుకు ఇది కూడా హార్మోనల్ అంటే మన హెరిడిటరీ టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువ వస్తుంది. అంటే పేరెంట్స్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి చనిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళలో ఏంటంటే వచ్చే టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ భయం వలన కూడా వస్తుంది. సో ఎక్కువ బాగా స్ట్రెస్ తీసుకొని అంటే మా మదర్కి క్యాన్సర్ వచ్చింది కాబట్టి నాకు వస్తుంది అనే భయం ఏదైతే ఉంటుందో ఆ భయం వల్ల నిద్ర పట్టకుండా ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఒక ఏజ్ తర్వాత పర్టికులర్గా 40 years తర్వాత 45-50 yearsలో చాలా మందికి భయం ఎక్కువ ఉంటుంది అంటే వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. బట్ ఎక్కువ మందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వరో చాలా మంది అంటే మిల్క్ సరిగ్గా లేకపోవడం కానీ లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎక్కువ ఫీడ్ చేయలేకపోవడం, కొంతమంది ఏంటంటే హెల్త్ కాన్షియస్ అంటే ఫిట్నెస్ కాన్షియస్ వల్ల ఆ బ్రెస్ట్ ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం ఇలాంటి వాళ్ళలో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ అన్నిటికంటే మెయిన్ రీజన్ అంటే మేము చేసిన మా రీసెర్చ్ ప్రకారము బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది ఏంటంటే ఎమోషనల్ అప్సెట్, పర్టికులర్ షాక్. అంటే ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన ఏదన్నా షాక్ ఉండడం వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పర్టికులర్గా లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మందిలో ఏంటంటే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంటుంది. అది ఎందుకంటే రిలేటెడ్ టు ఎమోషనల్ ఎఫెక్ట్. ఎమోషనల్ అంటే మదర్ కానీ పిల్లలు కానీ సో వీళ్ళకి ఏమైనా అయినప్పుడు అంటే పర్టికులర్గా మామూలుగా చిన్న చిన్న వాటికి ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రీసెంట్లీ నేను ఒక ట్రీట్ చేశాను లెఫ్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆమెకి ఏంటంటే ఆమె కూతురు షీ వాజ్ జస్ట్ అంటే ఆమె ఒక 16 years ఏజ్ కాలేజ్ గోయింగ్ అమ్మాయి సడన్గా యాక్సిడెంట్లో చనిపోయింది. సో ఆ తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఒకటేసారి ఏంటంటే ఆ పిల్లల్లో వాళ్ళు చనిపోవడం కానీ లేదంటే తెలియకుండా సడన్గా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం కానీ లేదంటే ఏదైనా వాళ్ళకు అంటే సడన్ షాక్ అనమాట. ఏదైనా షాక్ రిలేటెడ్ ఎమోషనల్ అప్సెట్ అయినప్పుడు ఈ బ్రెస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ రైట్ సైడ్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఏదన్నా పార్ట్నర్ ప్రాబ్లం అంటే బిజినెస్ క్లాస్ కానీ లేదంటే ఏదైనా పార్ట్నర్షిప్లో ఏదైనా గొడవలు రావడం లేదంటే అప్సెట్ అయిపోవడము, హస్బెండ్తో ఏదైనా డిసప్పాయింట్మెంట్ అవడం, సడన్గా షాక్ హస్బెండ్ కానీ అత్త రిలేటెడ్ అంటే ఇన్లాస్ రిలేటెడ్ ఏదైనా హై ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ ఉంటే రైట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ జనరల్గా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అలోపతిలో అయితే జనరల్గా అంటే ఓన్లీ 3 solutions ఉంటాయి. ఫస్ట్ సర్జరీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడైతే అవుట్ సైడ్ స్ప్రెడ్ కాకుండా అదర్ ఆర్గన్స్కి స్ప్రెడ్ కాకుండా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఓన్లీ బ్రెస్ట్లో బ్రెస్ట్ టిష్యూ ఏదైతే గ్రోత్ ఉంటుందో అంతవరకు అండ్ కొన్ని లింఫ్ నోడ్స్ ఎఫెక్ట్ కాకుండా లేదంటే కొన్ని లింఫ్ నోడ్స్ వరకే ఆ క్యాన్సర్ సెల్స్ అనేది ప్రాలిఫరేషన్ అయ్యి బోన్స్ కానీ లంగ్స్ కానీ స్ప్రెడ్ కాకుండా ఉన్న స్టేజ్లో ఏంటంటే సర్జరీ ద్వారా జనరల్గా బ్రెస్ట్ రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే టిష్యూ ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉంటాయో దాన్ని ప్రివెంట్ చేస్తారు. సో చేసిన తర్వాత జనరల్గా కొద్దిగా
రేడియేషన్ ఇవ్వడం, అవసరం ఉంటే కీమోథెరపీ ఇవ్వడం చేస్తారు. అండ్ అడ్వాన్స్ స్టేజెస్లో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయింది, లంగ్స్కి కానీ బోన్స్కి కానీ, కొన్ని బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి, లివర్కి కానీ. సో ఇలా ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాటి లేదంటే సర్జరీ వల్ల ఏం యూజ్ ఉండదు. సో అక్కడ ఏంటంటే జనరల్గా రేడియేషన్ కానీ, ఫస్ట్ రేడియేషన్ ఇచ్చిన తర్వాత కీమోథెరపీ సైకిల్స్ ఇస్తారు. సో దీనివల్ల ఏంటంటే కోర్స్ అది కంట్రోల్ చేయొచ్చు, బట్ క్యాన్సర్ అనేది కంప్లీట్ క్యూర్ అనేది అవుతుంది అనేది గ్యారంటీ లేదు. కొంతమందిలో అవ్వచ్చు. కీమోథెరపీ వల్ల తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పర్టికులర్గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు, అంటే భయం అనేది ఎక్కువ లేకుండా దాన్ని ఈజీగా తీసుకోవడం, పాజిటివ్గా తీసుకొని వాళ్ళు మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ డైట్ కంట్రోల్ చేస్తూ అలా చేసిన వాళ్ళలో అది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, అంటే రేడియేషన్ తర్వాత. బట్ 90% ఏంటంటే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ వెరీ డేంజరస్. ఎందుకంటే కీమోథెరపీతోనే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యాన్సర్తో చనిపోయే వాళ్ళకంటే కీమోథెరపీ వలన చనిపోయే వాళ్ళే ఎక్కువ. సో కీమోథెరపీ వల్ల ఏంటంటే టోటల్ బాడీ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, ఓవర్ హీట్ అవుతుంది, హెయిర్ మొత్తం ఊడిపోవడము, బాడీలో మెనోపాజల్లో చాలా మందికి ఎట్లయితే హీట్ అనేది ఫ్యూమ్స్ ఎలాగ వచ్చి బాగా ఓవర్ హీట్ అవుతుందో అలాంటి ఈ మంటలు రావడము, ఫుడ్ సరిగ్గా తినకపోవడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరుగుతాయి. సో దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వల్ల కంటే కూడా ఈ కీమోథెరపీ వల్లనే ఇంకా తొందరగా చనిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాటికి 99% వెళ్ళకూడదు. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో మా దగ్గర ఇనీషియల్గా వచ్చిన వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా ఈ ట్యూమర్స్ కానీ చాలా మంది బ్రెస్ట్లో ఈ గడ్డల్లాగా రావడము, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి పర్టికులర్గా పీరియడ్ టైంకు కానీ పీరియడ్కి బిఫోర్ కానీ చాలా మందిలో బ్రెస్ట్ స్వెల్లింగ్ రావడం కానీ, పెయిన్ రావడం కానీ, ఈ గడ్డలు ఏవైతే ఉన్నాయో గట్టి పడడము, పెయిన్ రావడం ఇలా జరుగుతుంది. సో ప్రతి వాళ్ళు ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళందరూ భయపడతారు. తర్వాత మళ్ళీ మ్యామోగ్రామ్కి వెళ్ళి అది ఓన్లీ బినైన్ అంటే క్యాన్సరస్ కాదు, మామూలు గడ్డలే, ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత వీళ్ళు కొద్దిగా కూల్ అవుతారు. బట్ స్టిల్ ఆ భయం ఉంటుంది, ఇవి వచ్చి అంటే మళ్ళీ ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందేమో అని. సో క్యాన్సర్ అనేది అందరికి వస్తుందని కాదు, ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్లస్ ఈ స్ట్రెస్ వల్ల చాలా మందికి బ్రెస్ట్ లో గడ్డలనే వస్తుంటాయి. సో అవి చెక్ చేసుకొని అవి నార్మల్ బినైన్ గ్రోత్సా, లేదంటే ఏమన్నా గ్లాండ్స్ లోపల ఎన్లార్జ్మెంట్ ఏమైనా ఉందా, లేకపోతే మిల్క్ డక్ట్స్ లోపల ఏమన్నా ట్యూమర్స్ లాగా ఉన్నాయా, సిస్ట్ ఉన్నాయా, ఇలాంటిది ఫైండ్ అవుట్ చేయాలి. అది క్యాన్సరా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ ఉంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. ఏదైనా ఎమోషనల్ అప్సెట్ కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ అలాంటివి తీసుకోకుండా ఉండాలి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోవాలి. డైట్ కూడా ఒకసారి ఈ ప్రాబ్లం ఉంది అంటే మనకు డౌట్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. అంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, నాన్ వెజిటేరియన్ తగ్గడం, తర్వాత ఈ బేకరీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, షుగర్ ఐటమ్స్ ఇట్లాంటి వాటి వల్ల ఈ క్యాన్సర్ ఉన్నా లేకున్నా కూడా అవి గ్రోత్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేసి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం. అండ్ మెంటల్లీ పర్టికులర్గా హ్యాపీగా, పాజిటివ్గా, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. అన్నెసరీగా కొట్లాటలు, ఆర్గ్యుమెంట్స్ చేసి బాగా స్ట్రెస్ అయ్యి నిద్ర పట్టకపోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా ఈ గ్రోత్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఆ నిపుల్స్ దగ్గర ఏమైనా డిశ్చార్జ్ రావడం కానీ, లేదంటే స్ట్రింక్ అవ్వడం, పెయిన్ రావడము, కొంతమంది లైట్ బ్లడీ రెడ్డిష్ డిశ్చార్జ్ రావడం జరుగుతుంటుంది. అండ్ ఒక నిపుల్స్ రిట్రాక్ట్ అవ్వడం అంటే ఇంటర్నల్గా కొద్దిగా గుంజినట్లు అవ్వడం, అండ్ బ్రెస్ట్ షేప్ చేంజ్ అవ్వడము, ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. సో అలా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే అది క్యాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఇండికేషన్స్ అనేది మనకు చూపిస్తుంటుంది. సో అలాంటిది ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా టెస్ట్కి వెళ్ళడం, మ్యామోగ్రామ్ చేయించడం ఇలాంటివి చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇనీషియల్ స్టేజెస్లో ఈవెన్ క్యాన్సర్ కూడా, ట్యూమర్స్ అయినా ఏవైనా కూడా, బ్రెస్ట్ ట్యూమర్స్ ఉన్నా కూడా క్యాన్సర్ కూడా మా దగ్గరికి వస్తే ఇనీషియల్ స్టేజ్లో అయితే ఇమ్మీడియట్గా 100% తగ్గుతుంది. అది కూడా విత్ ఇన్ 3 to 6 months గ్యారంటీ తగ్గుతుంది ఇనీషియల్గానే. ఒకవేళ ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ ఉన్నా కూడా మేము చాలా ట్రీట్ చేసాం క్యాన్సర్స్. ఈవెన్ లెఫ్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ రీసెంట్గా చెప్పాను, ఒక ఆమె వాళ్ళ కూతురు చనిపోయినందుకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ఆమె కూడా 6 months కోర్స్లోనే క్యాన్సర్ అనేది పోయింది. ఆ ట్యూమర్స్ మెల్లమెల్లగా 1 yearలో కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా ఇమ్మీడియట్గా మీరు మా దగ్గరికి వస్తే మేము ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా గ్యారంటీ తగ్గుతుంది. సర్జరీకి కానీ లేదంటే కీమోథెరపీకి మాత్రం 100% వెళ్ళకూడదు. ఇట్స్ వెరీ డేంజరస్. కీమోథెరపీ అనేది మంచిది కాదు. సో మా ట్రీట్మెంట్ వల్ల గ్యారంటీ తగ్గుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, బ్రెస్ట్లో ట్యూమర్స్ ఉన్నా ఏదైనా కూడా భయపడకండి, కంగారు పడకండి, గ్యారంటీ తగ్గుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.